ఏల్కూరి గారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఒక 2 వారాల నుంచి తక్కువ ఉన్నందువల్ల నా మాట అర్థం అవ్వకపోతే అన్నింటా భావించొద్దని చెప్పి మనం చేస్తూ, మధ్యలో గొంతు కాకపోతే మాత్రం మేడం గారికి ఇచ్చేస్తాను మైకు, ఏమనుకోవద్దు. ఈ రోజున టిట్కో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కళ, ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలనే ఒక కళతో 2014 చివరిలో మనకి ఈ టిట్కోని సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పంపుతా ఉంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా టిట్కోకి సంబంధించి 4064 ఫ్లాట్లు ఒకే ఒక్క మండపేట మున్సిపాలిటీకి శాంక్షన్ చేసిన విషయం ఒక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నరేంద్ర మోడీ గారికి సారథ్యంలో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు పరిగెట్టిస్తూ ఈ టిట్కో ఫ్లాట్లు ఎక్కడెక్కడ పెండింగ్ ఉండిపోయినాయని కూడా చూసుకుంటూ ఇవి అన్నీ కంప్లీట్ చేస్తాం, ముందుకు సాగుతూ ఉన్నాం. కలిపితే 6128 ఫ్లాట్లని ఇవాళ ఆఖరున్న 1104 ఫ్లాట్లని ఇవాళ మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి కీర్తి మేడం గారి చేత ఇవాళ మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. మరి మా మేడం గారిని ఈ సందర్భం కూరి మా రిక్వెస్ట్ ఏంటంటే, మండపేట నియోజకవర్గాన్ని మీ రాజమండ్రితో సమానంగా చూసుకుంటూ డెవలప్ చేయించాలని చెప్పి సవినయంగా వారికి మనం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈరోజు టిట్కో హౌసెస్ సంబంధించి 6200 హౌసుల్లో 6001 హౌస్ గ్రౌండ్ అయినాయి. ఈ ఫేజ్లో 1104 హౌసెస్ హ్యాండ్ అవుట్ చేయడానికి సంబంధించి ఇక్కడ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా గౌరవ కలెక్టర్ గారు, కీర్తి మేడం గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు, ఇంకా ముఖ్యమైనటువంటి స్థానిక నాయకులు, అదేవిధంగా కమిషనర్ గారు అందరికీ కూడా, ఇక్కడ ఇచ్చేసేటువంటి లబ్ధిదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మొన్న 17వ తారీఖు స్పెషల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. తీసుకునే గౌరవ ఎమ్మెల్యే గారిని ఇక్కడ నేను కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ టిట్కో హౌసెస్ సంబంధించి ఆయన అదే దాని గురించే ముందు చెప్పారు. ఆయన ఇక్కడ బాగాలేదు, శానిటేషన్ బాగాలేదు, శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఆయన 3 నెలలు టైం ఇచ్చారు. 3 నెలలు అవసరం లేదంటే 2 నెలల్లోనే శానిటేషన్ అంతా ఇంప్రూవ్ చేసి రెగ్యులర్ శానిటేషన్ కూడా చేయిస్తాము. ఏదో స్పెషల్ ఆఫీసర్గా మీ అందరికీ, మీతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలామంది మన సత్యం తల్లి దేవాలయం కట్టాలంటున్నారు, రకరకాలు అంటూ ఉన్నారు. అందుచేత ఫస్ట్ వీక్ దాటాక మన ఈ టిట్కోకు సంబంధించి 2 రకాల దేవాలయాలు 2 ఏపులు కడతాం. ఏ దేవుడిది కట్టమంటారనేది హిందువులందరూ కూర్చుని
డిస్కస్ చేసుకుని ఒక మీ అభిప్రాయం చెప్తే మెజార్టీ ఏది కోరితే అది కడతాం రెండు దేవాలయాలు. తర్వాత క్రిస్టియన్కి సంబంధించి మరి చాలామంది ఉంటారు హాస్టల్లో, ఎవరికి వాళ్ళే ఎవరు మెయింటైన్ చేస్తారో అసోసియేషన్ అది వద్దు, మొత్తం అందరికీ మీరు వెళ్తానంటే వాళ్ళు కూడా ఒక చర్చి, మంచి చర్చి కడతాము. ఇది కూడా మీరు డిస్కస్ చేసుకోండి. అంతే తప్పించి మళ్ళీ ఎవరి చర్చ చాలదేయండి ఇది నా సొంతం అంటే కుదరదు. మొత్తం ఈ యొక్క టిట్కోలో కానీ పక్కనున్న వలపంత కాలనీలో కానీ ఏ క్రిస్టియన్ ఉన్నా అందులో వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడితే కడతాం. అది అంటే ఏ రకంగా అయితే హిందూ దేవాలయాలకి ఎవరైనా వెళ్ళి దండం పెట్టి ఎలా రావచ్చో ఆ మోడల్ కావాలా. ఈ రెండు మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకుని ఒక మీకు మీ దగ్గర సర్వేకి వస్తారు, సర్వే చేయమని చెప్పాం ఆల్రెడీ కమిషనర్. ఆ సర్వే ప్రకారంగా అతి తొందరగా ఇది చేస్తాం. మరి మా మేడం గారిని ఇందాక అడిగాను, మరి కమిషనర్ మా మైక్లో చెప్పారు, నేను మైక్లో చెప్పలేదు కాబట్టి ఇక్కడ మనకి పార్కు, ఒక ఫంక్షన్ హాల్, ఈ రెండు కూడా మనకు ఏదో రకంగా మనకు శాంక్షన్ ఇప్పించాలని, రెండు షాపుల కోసం మరి మనకి ఇచ్చేదంటే ఇక్కడ ఒక తేడా ఏంటంటే ఈ ప్లానింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్ వేసిన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యినప్పుడు కారణం వచ్చేతే ఇంత ఖాళీలు ఎక్కడ కూడా ఇంత ఖాళీలు ఇంత ఖాళీ ఎక్కడ ఉండవు. మెయిన్ ఆలోచన ఏంటంటే మాకు వీళ్ళు ఈవేళ మోటార్ సైకిల్ లేని ఇల్లు ఎవరూ లేరు, 2 మోటార్ సైకిల్ కూడా ఉన్నాయి. వాళ్ళకి పార్కింగ్ కావాలని చెప్పని 2017లోనే మున్సిపల్ బడ్జెట్లో ₹1 దానికి ప్రపోజల్ పెట్టాం, మన బడ్జెట్లో పెట్టాం. తర్వాత ఇంకా అలాగే వెళ్ళిపోయింది. ఈవేళ ఆ రూపుని అంటే చుట్టూ మనకి మన కంపల్సరీగా పార్కింగ్కి మనకి వేళ టెక్నాలజీ మారింది కాబట్టి దాన్ని ఎండ తగిలి వైపుని సోలార్కి కూడా పెట్టుకుంటే డబుల్ పర్పస్గా మున్సిపాలిటీకి కూడా లాభం వస్తుందని చెప్పి మరి దాని మీద కూడా మరి ఒకసారి ఆలోచించాలి. మెయిన్ ఆర్టీ గారు దీన్ని దృష్టి పెట్టాలి. ఇంజనీర్ స్పెషల్ ఆఫీసర్గా వారు కూడా అనేక మున్సిపాలిటీల్లో కమిషనర్గా పనిచేస్తున్న అనుభవం ఉన్నందువల్ల ఏది ఏమైనా ఈ టిట్టుకొని 2026లో ఇక్కడ మన ఫ్లాట్ రాలేదా అని బాధపడేలాగా ఎంతో మనం డెవలప్ చేసి తీరదామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందుకు మన కలెక్టర్ గారి యొక్క సహకారం పూర్తిగా కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ మండపేట నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకని అడగండి, ఎవరు మాట్లాడట్లేదు. ఇక్కడికి వచ్చినందుకు ఎలా చెప్పేశారు కమిషనర్ గారు, మన మండపేట నియోజకవర్గానికి 220 kV నుంచి 33 kV మార్చడానికి ఒక స్టేషన్, సబ్ స్టేషన్ అంటారు కదా, అనేది పై స్టేషన్ అంటారు, ద్వారపూర్లో సైట్ని వారి దృష్టిలో పెట్టిన నెల రోజుల లోపల శాంక్షన్ చేసి ఆర్డర్ కాపీ పంపించారు. నేను నిజంగా ఇచ్చేదంటే ఇంకా మన బొమ్మూరు సంబంధం లేదు, డైరెక్ట్గా గ్రిడ్ నుంచి ద్వారపూర్లో డ్రా చేస్తారు. అక్కడి నుంచి మన నియోజకవర్గం అనపర్తి నియోజకవర్గం కూడా మన దగ్గర నుంచి వెళ్తుంది. అటువంటి అవకాశం మన మేడం కూడా చొరవ చూపించి ఇప్పుడు చాలామంది అయితే అది మరి మాట్లాడకూడదు ఆ మాట, కాగితం వెనక్కి ముందుకి ఇది అవసరమా కాదా ఎవరి జేబులో పడేది కాదు, ప్రజల కోసం ఇమ్మీడియట్గా స్పందించినందుకు, శాంక్షన్ చేసినందుకు మండపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన కలెక్టర్ మేడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కోనసీమ జిల్లాలో ఉన్నందువల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ఆర్జీస్ వచ్చే అమౌంట్ రంపచోడవరం నుంచి 40% వచ్చేది. మిగిలిన తుని, పిఠాపురం, పెద్దాపురం, మన జగ్గంపేట దాని నుంచి ఇంకో 30-35% వచ్చేది. కోనసీమ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు ప్లస్ మిగిలిన అనపర్తి, రాజావాడ ఎన్ని కలిపితే 30% కూడా వచ్చేది కాదు. అతి తక్కువ వచ్చే 7 నియోజకవర్గాలు కోనసీమ జిల్లాలో ఉన్నందువల్ల మాకు 8.5 కోట్లు మేము ఇచ్చుకుంటే కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు ఇచ్చారు. మరి మన రాయమండ్రి మన పాత మేడం గారు 30 నుంచి 35 కోట్లు ఇచ్చారు. అంటే మేము ఆ రంగం వెనకబడి ఉన్నామని చెప్తాను తప్పించి మీ మీద బరువు పెట్టడం లేదు. ఇప్పుడు మీ జిల్లాలో కలిసేం కాబట్టి పాత అన్యాయాన్ని మీరు వీలుంటే సరిచేయండి, లేకపోతే మాత్రం మమ్మల్ని కొంచెం ముందు పెట్టండి అంతే.
మండలంలో చిన్నపాలెంలో ఉందండి చేయను. మీ ఊరు ఇక్కడ సమస్య పోకవరం